సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా సింప్లిఫై చేయాలి. √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ √2. సో మొత్తానికి ఇలా రూట్ వచ్చినప్పుడు వాటి మధ్యలో ప్లేసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తం సెట్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అని వై అని ఏదైనా ఒక వేరియబుల్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ √2 దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మొత్తం సెట్ని ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే √2 ప్లస్ ఈ మొత్తం కూడా ఇదే పార్ట్ అవుతుంది కదా, ఇన్ఫినిటీ కాబట్టి మొత్తం పార్ట్ కూడా ఏమవుతుంది, ఇదే పార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాస్తుంటే ఎక్స్ అని రాస్తున్నాం. √2 ప్లస్ ఎక్స్ అని రాస్తున్నాం. ఈక్వల్స్ టు ఈ మొత్తానికి మళ్ళీ ఏది ఈక్వల్ అవుతుంది, మళ్ళీ ఎక్సే ఈక్వల్ అవుతుంది కదా, ఎక్స్ అని రాసాం. √2 ప్లేస్లో √2 పెట్టేసి ఈ మిగిలిన ప్లేస్ని మొత్తం ఎక్స్ అని రాసాం. ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, ఇలా రాస్తే ఈక్వేషన్ దీన్ని ఇలా సింప్లిఫై చేస్తాం. √2 ప్లస్ స్క్వేర్ అక్కడికి పోతే ఏమవుతుంది, సరే రూట్ ఎక్కడికి వెళ్తుంది, స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇటు వస్తుంది -2. దాన్ని స్ప్లిట్ చేయండి, ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ -2. సో 2 అంటే 2 × 1 చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ -2, ఇందులో +1 కామన్ తీస్తే ఎక్స్ -2. సో ఇందులో ఎక్స్ -2 కామన్ తీసినాం, ఇందులో ఎక్స్ +1 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఎక్స్ -2 ఈక్వల్ టు 0, ఎక్స్ +1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇట్లా ఏదైనా పాజిటివ్ అవ్వచ్చు. ఇలా ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది.